ఈ చర్చ దండకెక్కి, ఎందుకంటే ప్రభుత్వాలు అంతకు మించి చేయగలిగేది ఏం లేదు. అలాగే ముందు సమాచారం ఇవ్వలేదు, ఇవన్నీ ఇంతకు ముందే చర్చించుకున్నాం కాబట్టి ఇప్పుడు అనవసరం. ప్రభుత్వంగా చేయాల్సినటువంటి దాంట్లో 25,000 రూపాయలు అలకిస్తానంటాం, అట్లాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రైతులు కానీ ప్రతి స్టెప్ బై స్టెప్ ఈవెన్ కోడికి 100 రూపాయలు లాంటిది కూడా పెట్టడం అనేటటువంటిది చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. అంటే మెయిన్ పశు సంపద అనేది కూడా చాలా కీలకం. అలాగే పంటల మీద హెక్టార్ కింద అది కూడా 35,000 ఇదంతా అది సరిపోద్దా లేదా అనేది ఒకటి అది అనేసుకున్నాం కాబట్టి కోలుకోవడం అనేది అంత సాధ్యమా బాధితుల విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే? అక్కడ కుటుంబాలలో మళ్ళీ కోలుకోవడానికి పేద కుటుంబాలకి ఒక 1.5-2 ఏళ్ళు పడుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది మళ్ళీ ఇప్పుడు కోల్పోయి తిరిగి సాధించడానికి. ఎందుకు అంటే ఇక ఎగువ మధ్య తరగతి అయితే సరే డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి కొంచెం అనుకోవచ్చు, మధ్య తరగతికి అతి పెద్దదైనటువంటి భారం. అలాగే పేదలకు వచ్చేటప్పటికి మళ్ళీ రోజు కష్టపడేటటువంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఓకే. మధ్య తరగతికి ఏమవుతుందంటే లక్షల్లో ఖర్చు ఉంటుంది. డబుల్ కార్డ్ బెడ్ ఒకటి కామన్ గా ఉంటుంది, సింగిల్ కార్డ్ బెడ్, డబుల్ కార్డ్ బెడ్, సోఫా సెట్లు, ఇవి ఒకటి సమకూర్చుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది. ఇప్పుడు నేను 94లో ఉద్యోగంలోకి వస్తే ఒక టీవీ సొంతగా కొనుక్కోవడానికి 2005 సంవత్సరం పట్టింది. అది కూడా అప్పటికి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ మా నాన్నోళ్ళు అటు ఊరు వెళ్ళిపోతున్న టైంలో ఒకటి ఉంటే అది ఫిలిం వాళ్ళు